హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏఐ అనేది స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే సబ్జెక్ట్ గురించి ఒక 5 పాయింట్లు అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఏఐని ఎంత మనం యూజ్ చేసుకోగలిగితే ఇన్ఫర్మేషన్ రూపంలో కానీ, నాలెడ్జ్ రూపంలో కానీ, స్కిల్స్ రూపంలో కానీ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా, దాని యొక్క ట్రైనింగ్ పరంగా, దాని యొక్క ప్రాక్టీస్ పరంగా ఎప్పుడూ కూడా ఏఐ అనేది మనకి ఎంతో కొంత మన జీవితంలో స్టడీస్ పట్ల చాలా బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎస్పెషల్గా ఓన్లీ స్టూడెంట్స్కి ఇది వీడియో. మీరు స్టూడెంట్స్ అయినట్లయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడటానికి ప్రయత్నించండి. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఒక 5 పాయింట్స్ ఉంటే చాలా సింపుల్గా ఉంటే మీకు అర్థమయ్యేలాగా నేను ఈ 5 పాయింట్స్ అయితే చెప్తాను. దాన్ని బట్టి మీరు ఏఐని ఎలా యూజ్ చేసుకోవచ్చా అనే ఉద్దేశంతో మీకు తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఏఐని ఎప్పుడు కూడా హిస్టరీ పరంగా కానీ, లేదనుకుంటే ప్రజెంట్ జనరేషన్ పరంగా కానీ, లేదనుకుంటే ఫ్యూచరిస్టిక్ ఏవైతే ఆస్పెక్ట్స్ ఉంటాయో ఈ మూడిట్ల గురించి కూడా మీరు రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నట్లయితే, నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నట్లయితే ఒక బుక్ చదివితే ఎంత అయితే నాలెడ్జ్ వస్తుందో అదేవిధంగా ఏఐని యూజ్ చేసుకొని బుక్లో మనకి కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుంది, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. దాన్ని మీరు ఏఐని యూజ్ చేసుకొని ఈజీగా బెటర్ వేగా మీకు అర్థమయ్యేలాగా టాపిక్స్ అన్నీ కూడా మినిమైజ్ చేసుకొని చదువుకున్నట్లయితే ప్రతి దాంట్లో కూడా మీరు, ప్రతి సెగ్మెంట్లో కూడా మీరు ఒక చాక్ అయితే అవుతారు. మంచి షార్ప్గా అయితే మీరు తయారయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 5 పాయింట్స్ మీకు చెప్తాను ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇంకా అందరూ రెడీ అయ్యే కదా ఇంకా వినడానికి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి పర్సనలైజ్ స్టడీ అనేది అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, పర్సనల్గా మనం ఏదైనా అంటే మనం స్కూల్లో చదువుకున్నా, కాలేజీలో చదువుకున్నా, ఇంటర్మీడియట్ లెవెల్ అయినా సరే, గ్రాడ్యుయేషన్ లెవెల్ అయినా సరే, స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో కాలేజెస్కి వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా అక్కడ మీరు ఏదైనా కొన్ని సబ్జెక్ట్స్లో కానీ, లేదనుకుంటే కొన్ని టాపిక్స్లో కానీ మీరు వీక్ స్టూడెంట్గా ఉన్నట్లయితే ఏఐని యూజ్ చేసుకొని మీరు ఆ చాప్టర్స్ కానీ, ఆ టాపిక్స్ కానీ మీరు మినిమైజ్ చేసుకుని, సమరైజ్ చేసుకొని చాలా ఈజీగా బెటర్ వేలో చదువుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఏఐని ఎప్పుడూ కూడా మిస్యూజ్ చేయకుండా కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మీ టాపిక్ పరంగా కానీ, చాప్టర్ వైజ్ పరంగా కానీ, ఏదైనా సరే సెగ్మెంట్ ఏదైనా సరే, మీకు ఏదైనా సబ్జెక్ట్లో కానీ, మ్యాథమెటిక్స్ అనుకోండి, సైన్సే అనుకోండి, అందులో మీకు సొల్యూషన్ రావట్లేదు, అందులో మీకు సరిగ్గా కాన్సెప్ట్ ఏంటో అర్థం కావట్లేదు అంటే ఏఐని యూజ్ చేసి ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈజీగా మీకు మ్యాథమెటికల్ సొల్యూషన్స్లో చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీకు సొల్యూషన్స్ అనేవి ఇస్తుంది. ఒక మెథడ్ అనేది ఇంకోటి ఉంటుంది, ఒక మెథడ్ అనేది ఇంకోటి ఉంటుంది. ఈ 2 మెథడ్స్కి ఆన్సర్ ఒకటేలా వస్తుంది. బట్ ఏదైతే ప్రొసీజర్ ఉందో అది డిఫరెన్షియేట్గా ఉంటుందన్నమాట. అంత మించి ఇంకేం లేదు. కాబట్టి మీరు మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, ఇంకా ఏ సబ్జెక్టులు అయినా సరే ఏఐని యూస్ చేసుకొని బాగా చదువుకొని ఇది మీరు కరెక్ట్గా ఆలోచించుకున్నట్లయితే ఎగ్జామ్స్ పరంగా కాదు, మీకు ఎగ్జామ్స్లో మీకు మంచి మార్క్స్ వచ్చినా కానీ దాని పరంగా కాదు, అల్టిమేట్గా మీకు ఫ్యూచర్లో కూడా ఏ గ్రాడ్యుయేషన్ లెవెల్ అయినా సరే, అంటే మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ పరంగా అయినా సరే ఏదో రకంగా ఎప్పుడొకప్పుడు మీకు అయితే ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. మీ పర్సనల్గా కూడా మీ లైఫ్లో కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా రెండో పాయింట్ వచ్చేసరికి స్మార్ట్ లెర్నింగ్. ఇప్పుడు మనకి ఏదైనా సరే డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. హిస్టరీలో కానీ, లేదనుకుంటే సైన్స్లో కానీ, లేదనుకుంటే ఇంగ్లీష్లో మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవి మనకు అర్థం కానప్పుడు దాన్ని సమరైజ్ చేసి దాని యొక్క సింపుల్ పాయింట్స్లో తీసుకురాగలిగితే ఏఐని యూజ్ చేసుకొని మీరు ఏ సబ్జెక్ట్ అయినా చాలా తక్కువ టైంలో స్మార్ట్ లెర్నింగ్ చేసినట్లయితే హార్డ్గా మీరు చదువుకొని బట్టి ఇలా చేసుకునే బదులు ఏఐని యూజ్ చేసుకొని స్మార్ట్గా చదవడానికి ప్రయత్నించండి. స్మార్ట్గా చదువుకోండి. ఎప్పుడు కూడా హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేస్తే ఎలాగా ఒక బేసిక్ పర్సన్కి మనీ అనేది ఎలా ఇన్కమ్గా వస్తుందో అదేవిధంగా స్టూడెంట్స్ కూడా హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా, దాంతోపాటు స్మార్ట్ లెర్నింగ్ కూడా చేసినట్లయితే మీకు టాపిక్సే కాదు ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా మీరు విత్ ఈజ్తో అయితే మీరు చదవగలరు, చెప్పగలరు. ఈజీగా ఎక్కడైనా సరే మీ లైఫ్లో ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఏ సబ్జెక్ట్నైనా గడగడ చెప్పగలిగే అవకాశం అయితే ఈ స్మార్ట్ లెర్నింగ్లో ఏఐని యూజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ప్రాఫిటబుల్గా ఉంటుంది, వర్తీగా ఉంటుంది. ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి క్విక్ ఆన్సర్స్. ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకునేటప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 2 మార్క్స్ కొంటే, 5 మార్క్స్ కొంటే, 10 మార్క్స్ కొంటే. సో ఈ రకంగా
క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, ఈ టఫ్ క్వశ్చన్స్లో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు ఏదైనా సరే బుక్లో చేటభారతం అని ఉంది, ఒక 5-10 పేజీలు అయితే ఉందని చెప్పేసి మీరు చదవటం మానేస్తారు, దాన్ని మినిమైజ్ చేస్తారు. దాని వలన మీకు తెలుసో తెలియకో కొన్ని పాయింట్లు అయితే పోతాయి అనమాట. మీ ఓన్గా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ 10 మార్క్స్ క్వశ్చన్లో మీరు ఏవైతే మీ షార్ట్ చేసుకున్నారో అందులో వాల్యుబుల్ పాయింట్స్ లేకపోతే ఆన్సర్ షీట్లో మార్క్స్ అయితే రావు కదా. దాని బదులు మీరు యూజ్ చేసుకొని టఫ్ క్వశ్చన్స్ని సింపుల్ వేలో, ఈజీ వేలో మీకు డిస్క్రైబ్ చేసుకునేలాగా చేయండి. దాన్ని బట్టి కూడా మీరు ఏఐని యూజ్ చేసుకొని టఫ్ క్వశ్చన్స్ని ఈజీగా మీరు క్విక్ ఆన్సర్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది, రాసే అవకాశం అయితే ఉంటుంది. మంచి మార్క్స్ని అయితే మీరు గెయిన్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రజెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అనేది ప్రజెంటేషన్ ఎంత బాగా ఇస్తుందో మన అందరికీ తెలిసిందే. సో పైన హెడ్డింగ్ ఇస్తుంది, కింద మ్యాటర్ ఇస్తుంది, ఇంకా కొన్ని పాయింట్స్ అయితే వేరియస్ పాయింట్స్ ఇస్తూ ఉంటుంది. ఇలా నీట్గా మీరు కూడా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలిగితే ఏఐని యూజ్ చేసుకొని మంచి మార్క్స్ అయితే మీకు గెయిన్ చేసుకునే అవకాశం అయితే, వెసులుబాటు అయితే అవకాశం అయితే స్టూడెంట్స్కి ఉంటుంది. ఇంకా 4వ పాయింట్ వచ్చేసరికి ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్ స్కిల్స్. ఎప్పుడూ కూడా ఏ సబ్జెక్ట్ అయినా సరే, మనం మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా, అందులో మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నా లేదనుకుంటే ఇంగ్లీష్ వెర్బ్స్ సంబంధించిన పార్ట్స్ ఏవైనా ఉన్నా కానీ ఎంత మనం వర్డ్స్ అనేవి అదే క్యాలిక్యులేషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయగలిగితేనే అవి మన మైండ్లో స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి బుక్ కనపడకపోయినా, పెన్ లేకపోయినా ఈజీగా మన నోటు ద్వారా మన మైండ్ అనేది ఈజీగా రెస్పాన్స్ అనేది నోటు ద్వారా ఇవ్వగలదు. కరెక్ట్గా ఆ వర్డ్ అనేది మీరు చెప్పగలరు. ఆ క్యాలిక్యులేషన్ తగ్గట్టుగా ఇప్పుడు 2+2 అంటే = 4 అని ఈజీగా ఇలా చెప్పగలరు అనమాట. ఇలా దేనికైనా సరే మీరు ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అని తెలుస్తుంది. అవునా కదా? అదేవిధంగా మీరు ఏం యూజ్ చేసుకొని షార్టర్ వేలో కొన్ని మెథడ్స్ అయితే మీకు అందిస్తుంది దాన్ని యూజ్ చేసుకుని ఈజీగా క్యాలిక్యులేషన్స్ కానీ సైన్స్ సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ని ఈజీ వేలో చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎఫర్ట్స్ని అయితే మీరు ఎగ్జామ్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీ పర్సనల్ లైఫ్లో కూడా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకుమించి చెప్పేది, ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఏ సెగ్మెంట్లో అయినా సరే మీరు అంటే కొన్ని రకాల వేరియస్ సెగ్మెంట్స్లో వేరియస్ ఆస్పెక్ట్స్లో మీకు ఉంటాయి కొన్ని 6 రంగాలు ఉంటాయి. ఆ రంగాల్లో మీరు రచయిత అయితే రైటింగ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. క్రియేటివ్ స్కిల్స్లో మీ రైటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా కొన్ని డైలాగ్స్ రాయమంటే కొన్ని ఈ డైలాగ్స్ రూపంలో రాయొచ్చు. అదేవిధంగా స్క్రిప్ట్ అయినా కానీ రైటింగ్స్ అయినా కానీ ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ చేతిరాతం అనేది ఎక్కువ ఉంటే కనుక ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే అది చదివి రాసి గుర్తుపెట్టుకొని మీరు మంచి గ్రిప్తో ఉన్నట్టయితే, మంచి స్కిల్డ్ పర్సన్స్గా ఉన్నట్లయితే అది ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రంగంలో మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. చివరిదే వచ్చేసరికి 5వది వచ్చేసరికి టైం సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు రోజంతా చదువుకోలేరు, అవునా కదా? మీరు యూజ్ చేసుకొని సింపుల్గా టాపిక్స్ని మినిమైజ్ చేసుకొని సమరైజ్ చేసుకొని నోట్స్ అయినా కానీ, బుక్స్ అయినా కానీ, మెటీరియల్స్ అయినా కానీ ఏదైనా సరే ఈజీగా మీరు దాన్ని ఫాస్టర్ వేలో మినిమైజ్ చేసుకొని చదువుకొని క్విక్గా మీరు ఆ థింకింగ్ అనేది ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన మీరు తెచ్చుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది. సో దీనివల్ల అయినా టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జామ్లో కూడా మీకు 3 గంటల టైం ఉంటే మీరు 2 గంటల్లోనే కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి అయితే 1.5 అవర్లోనే అయిపోతుంది, అవునా కదా? ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ కానీ, నాలెడ్జ్ కానీ, లేదనుకుంటే ఆ మెమరీ రీకాలింగ్ ఆస్పెక్ట్ కానీ ఉన్నట్లయితే మన మైండ్లో చదువుకున్నది ఖచ్చితంగా మీకు గుర్తుంటే కనుక ఆన్సర్ అనేది యాజ్ ఇట్ ఈజీగా దిగుతుంది. అదేవిధంగా ప్రజెంటేషన్ కూడా ద్వారా నేర్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని ద్వారా కూడా మీకు ప్రజెంటేషన్ అనేది చాలా బాగా అయితే ఎగ్జామినేషన్లో ప్రిఫర్ చేయగలరు, పెర్ఫార్మెన్స్ చేయగలరు. దీనివల్ల ఏమవుతుందంటే అల్టిమేట్గా కరెక్షన్ చేసే వాళ్ళకి మీ మార్క్స్ అనేవి ఈజీగా వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజెంటేషన్ బాగుంది, మీరు రాసే పాయింట్స్ బాగున్నాయి, మీరు రాసే కంటెంట్ బాగుంది, మీరు రాసే ఆ నీట్ హ్యాండ్ రైటింగ్ బాగుంది, ఆ కంటెంట్ వాల్యుబుల్ కంటెంట్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది ఉంది కాబట్టే మీరు నేర్చుకోగలిగారు. కాబట్టి బుక్స్ ద్వారాను అదేవిధంగా ఏఐని వాడుకొని డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, సో ఇది స్టూడెంట్స్ నా తరపున మంచి పాయింట్స్ అయితే మీకు 5 పాయింట్స్ అయితే అబౌట్ యూజ్ చేసుకొని మీ ఎగ్జామినేషన్లో, మీ ఎడ్యుకేషన్లో ఎలా ఉపయోగించుకోవచ్చో మంచి వాల్యుబుల్ పాయింట్స్ అయితే చెప్పాను. ఈ 5 యూజ్ చేసుకొని మీరు కసిగా కష్టపడి యూజ్ చేసుకొని స్మార్టర్ వేలో, ఫాస్టర్ వేలో చదువుకొని ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే అంతకు మించి ఇంక సంతోషమే ఉంటుంది చెప్పండి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా మిగతా స్టూడెంట్స్ కూడా, మిగతా వాళ్ళకు కూడా
షేర్ చేయండి. అదేవిధంగా వాళ్ళని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో అది స్టూడెంట్స్, మీకు మంచి ఇన్స్పిరేషన్తో పాటు మంచి వాల్యుబుల్ పాయింట్స్ అయితే చెప్పాను. ఎగ్జామ్స్ ఎలా పెర్ఫామ్ చేయాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఎలా మీరు ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా మీకు స్కిల్స్ అయితే కొన్ని 5 పాయింట్స్ అయితే చెప్పాను కదా, దాన్ని బట్టి మీరు ముందుకైతే వెళ్ళండి. సో వీడియో నచ్చింది కదా, ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.